హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఇవాళ మన కిచెన్ లో చాలా ఈజీగా క్విక్ గా చికెన్ పకోడాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకసారి చికెన్ పకోడాను ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా మొత్తం లాగిన్ చేస్తారు, అంత బాగుంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మన స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వేడి వేడి చికెన్ పకోడాను చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను 3/4 kg వరకు చికెన్ తీసుకున్నాను, అంటే 750 గ్రాముల వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ ముక్కలు అనేవి మనకు ఈ విధంగా ఈ సైజ్ లో మనం కొట్టించుకోవాలి. చికెన్ పకోడాలు చాలా బాగా వస్తాయి ఈ సైజ్ లో ఉంటే. చికెన్ పీసెస్ అనేవి మనము ఈ సైజ్ లో మనం కొట్టించుకోవాలి. 2-3 సార్లు నీట్ గా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్లు లేకుండా ఒక మిక్సింగ్ బౌల్ లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని, చిటికెడు ఫుడ్ కలర్ ని వేసుకోవాలి. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడ నేను కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకు చికెన్ పకోడాలు క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. 1 టేబుల్ స్పూన్ శనగపిండిని, అదే విధంగా రుచికి తగినంత ఉప్పుని, అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇలా వేసుకున్నాక ఒకసారి 2 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, నిమ్మరసం అన్ని ముక్కలకి చక్కగా కలిసే విధంగా మనము కలుపుకోవాలి. కొంచెం చికెన్ ముక్కలకి మసాలాలు బాగా పట్టడం కోసం కొద్దిగా వాటర్ వేసుకొని మరో 2 నిమిషాల పాటు బాగా చికెన్ ముక్కలని మసాజ్ చేసుకోవాలి. ఇలా ముక్కల్ని మసాజ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు మనం మ్యారినేట్ చేసుకోవాలి. వీలైతే డీప్ ఫ్రిడ్జ్ లో వేసుకొని మనం అరగంట సేపు మ్యారినేట్ చేసుకుందాం. అరగంట తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న ఆయిల్ ని ఫ్లేమ్ ని మీడియం లో ఉంచి మనము మ్యారినేట్ చేసుకునే చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. కడాయిలో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి వేసుకోకుండా విడివిడిగా వేసుకోవాలి. నిదానంగా వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న వెంటనే మనము కలపకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత నిదానంగా కలుపుకుంటూ మనము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ క్రిస్పీగా క్రంచీగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో నుండి మీడియం ఫ్లేమ్ లోనే మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే క్రంచీగా క్రిస్పీగా ఎక్కువసేపు ఉంటాయి. హై ఫ్లేమ్ లో మనము ఫ్రై చేసుకుంటే త్వరగా పైన కలర్ చేంజ్ అయ్యి లోపల ఉడకదని గుర్తుపెట్టుకోండి. 70% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి చీలికలను, 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని మరొక నిమిషం పాటు మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా క్రంచీగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తుంటేనే చాలా చక్కగా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా. ఒకసారి ఇలా చేసి తింటే ఆహా అనాల్సిందే, అంత బాగుంటాయి. అయితే మీరు కూడా ట్రై చేయండి. మిగిలినవన్నీ ఆ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా క్రంచీగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేడి వేడి పకోడాలను మనము ఈవినింగ్ స్నాక్ గా తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే చాలా బాగా నచ్చుతుంది, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో తెలియచేయండి. ఇలా వేడి చికెన్ పకోడాలను నిమ్మరసంతో, ఉల్లిపాయ ముక్కలతో కలుపుకొని తింటుంటే నోట్లో నుండి నీళ్లు తిరుగుతున్నాయి. చాలా బాగా ఉంటాయి. మనకు చికెన్ పీసెస్ అనేవి చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇంట్లోనే మనము చాలా ఈజీగా మనము చికెన్ పకోడాలను ప్రిపేర్ చేసుకొని వేడి చికెన్ పకోడాని సాయంత్రం తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దయచేసి మన స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.